హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్. సోషల్ మీడియాలో ఎవరైతే కాంటెంట్ చేస్తూ ఉంటారో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళెవరైనా వాళ్ళ యొక్క కాండక్ట్‌కి సంబంధించి కూడా రెగ్యులేషన్స్ అన్నటువంటివి ఉండాలి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్‌కి చెప్పింది. మరి దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎందుకని సుప్రీం కోర్ట్ ఇలా చెప్పాల్సొచ్చింది? దీని వెనుకున్నటువంటి కేస్ డీటెయిల్స్ ఏంటి అన్నటువంటిది ఒకసారి తెలుసుకుందాం. అలానే సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది ఈ కేస్‌లో అన్నటువంటిది తెలుసుకుందాం. అలానే ఇక్కడ ఇంకొకటి గమనించాలి. సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయటానికి ఆల్రెడీ రెగ్యులేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో, ఏమేమి ఉన్నాయన్నటువంటిది చూద్దాం. బట్ ఇది సోషల్ మీడియాలో కాంటెంట్ చేసేటటువంటి వాళ్ళ యొక్క కండక్ట్‌కి సంబంధించి. మరి ఇది అసలు ఎందుకు చర్చనీయాంశమైంది అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం గమనిస్తే అసలు ఏమైంది అన్నటువంటిది చూస్తే సుప్రీం కోర్ట్‌కి రీసెంట్‌గా ఒక కేస్ అన్నటువంటిదొచ్చింది. అది దేనికి సంబంధించి అంటే ఒక పబ్లిక్ టాక్ షోలో అక్కడ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఒక ఇన్ఫాంట్ ఎవరైతే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్నటువంటి ఒక డిసీజ్‌తో బాధపడుతున్నారో అలాంటి ఇన్ఫాంట్ గురించి జోక్‌గా మాట్లాడటం జరిగింది అన్నటువంటి నేపథ్యంలో కోర్ట్‌కి ఈ కేస్ అన్నటువంటిది వెళ్ళిందనమాట. సో, మనం గమనించాలి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఈ డిసీజ్ ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. బట్ ఈ డిసీజ్‌తో ఉన్నటువంటి ఒక ఇన్ఫాంట్ గురించి జోక్ వేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అన్నటువంటిది దెబ్బతీస్తుంది. వాళ్ళ యొక్క రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అన్నటువంటి దానికి భంగం వాటిల్లజేస్తుంది అన్నటువంటి నేపథ్యంలో సుప్రీం కోర్ట్‌కి ఈ కేస్ అన్నటువంటిది వెళ్ళింది. మరి అసలు ఎందుకు కేస్ అన్నటువంటిది మనం చూస్తే ఎవరు ఈ కేస్ వేశారు? అంటే క్యూర్ ఎస్ఎంఏ. ఎస్ఎంఏ అంటే ఏంటి? స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటాం. సో, క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది సుప్రీం కోర్ట్‌కి ఈ కేస్ అన్నటువంటిది వేసింది. ఏమని చెప్పింది? ఆ పేషెంట్స్ యొక్క డిగ్నిటీ అన్నటువంటిది మనం రెస్పెక్ట్ చేయాలి కదా! వాళ్ళ యొక్క సెన్సిటివిటీని మనము జోక్‌గా తీసుకోకూడదు అన్నటువంటిది ఇక్కడ ఈ సంస్థ యొక్క ఒపీనియన్. సో, సుప్రీం కోర్ట్‌కి ఈ కేసునన్నటువంటిది ఫైల్ చేసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటి? తర్వాత సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అన్నటువంటిది చూద్దాం. సో, అసలు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్నటువంటిది ఒక జెనెటిక్ డిసీజ్ అన్నమాట. సో, మనకి వంశపారంపర్యంగా ఈ డిసీజ్ అన్నటువంటిది వస్తుంది. మరి దీనికి క్యూర్ ఏం చేయాలి? అంటే జీన్ థెరపీ అన్నటువంటిది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో జీన్ థెరపీ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో, దాని గురించి సెపరేట్‌గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఆ జీన్ థెరపీ అందులోనూ ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి సంబంధించి ఒక స్పెసిఫిక్ జీన్ థెరపీ అన్నటువంటిదుంది. అదే జోల్జెన్స్మా అన్నటువంటిది. మరి ఈ స్పెసిఫిక్ జీన్ థెరపీని చేయాలి అంటే ఇది వన్ టైమ్ జీన్ థెరపీ అన్నమాట. దీన్ని చేయాలి అంటే దాదాపు 16,00,00,000 వరకు ఖర్చన్నటువంటిదొస్తుంది. సో, ఒక చిన్న 2 నెలల బేబీకి 16,00,00,000 పెట్టి ఇలా ట్రీట్‌మెంట్ చేస్తే లైఫ్‌లో ఒక్కసారి అయినా కూడా మనకు అనిపిస్తుంది గదా! ఇన్‌ఫ్లేషన్ అన్నటువంటిది పెరిగింది అనేసి. ఇలా కామెంట్స్ అన్నటువంటిది చేశారన్నమాట. ఆ పర్టిక్యులర్ షోలో. అందుకని చెప్పేసి ఆ పర్సన్ అలాగే ఇంకొక నలుగురి మీద ఇలాంటి కేస్ అన్నటువంటిది ఫైల్ అయింది. సో, ఇక్కడ ఒకటి ఏంటి? అసలు ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటి అంటే, మన జీన్ ఏదైతే ఉంటుందో, అందులో ఎస్ఎంఎన్1 జీన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఎస్ఎంఎన్1 జీన్ అన్నటువంటిది. ఎస్ఎంఎన్ అంటే ఏంటి? సర్వైవల్ ఆఫ్ మోటార్ న్యూరాన్ అనేసి పిలుస్తాం. సో, ఆ పర్టిక్యులర్ జీన్ అన్నటువంటిది మ్యూటేట్ అవుతుంది. సో, అక్కడ ఏమవుతుంది? ఈ ఎస్ఎంఎన్ ఏదైతే ప్రోటీన్ అన్నటువంటిది ఉంటుందో, అది ఇందులోకొచ్చేసరికి ఉండదు. డెఫిషియన్సీ అన్నటువంటిది ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ ప్రోటీన్ డెఫిషియన్సీ అన్నటువంటిది రావటం వల్ల మనకి మోటార్ న్యూరాన్స్ అంటాము. అంటే ఏంటి కనెక్టివిటీ మజిల్‌కి అలాగే మనకి ఆ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో మన మజిల్స్‌కి కావచ్చు, మన బాడీకి సంబంధించి, మెదడుకి సంబంధించి ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోతుందన్నమాట. అంటే ఏంటి మజిల్‌కి ఎప్పుడు న్యూరాన్ అన్నటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే సో, జనరల్‌గా న్యూరాన్ అన్నటువంటిది ఇలా ఉంటుంది. న్యూరాన్ యొక్క సెల్ బాడీ ఇది. దీన్ని యాక్సాన్ అనేసి పిలుస్తాం. ఇవేమో డెండ్రైట్స్ అన్నమాట. సో, జనరల్‌గా ఇదేమో మజిల్. ఇదంతా మజిల్. సో, మజిల్‌ని ఆనుకొని అంటే మజిల్‌లోకి ఇవి చొచ్చుకొని పోయి ఉంటాయి. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఈ పర్టిక్యులర్ న్యూరాన్ ద్వారా. ఇది జనరల్‌గా నార్మల్ నర్వ్ సెల్ అలాగే ఇది మజిల్ సెల్ అన్నమాట. బట్ ఇక్కడ ఎవరికైతే ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్నటువంటి డిసీజ్ వచ్చుంటుందో వాళ్ళలో చూడండి మజిల్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు. ఆ మజిల్‌కి డెండ్రైట్స్ అంటే న్యూరాన్‌కి సంబంధించినటువంటి డెండ్రైట్స్ అన్నటువంటివి కనెక్టివిటీ ఉండదు. సో, న్యూరాన్స్ వీక్ అయిపోతాయి. దాని ద్వారా మైండ్‌కి దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందదు. సో, అలాంటి ఒక కండిషనే ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్నటువంటి కండిషన్ అన్నమాట.
సరే. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది? ఇలా డిజబుల్డ్ పీపుల్ అలాగే వాళ్ళ యొక్క స్ట్రగుల్ ఏదైతే ఉందో, దాని మీద జోక్ వేయటం, ఫన్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క రైట్ టు డిగ్నిటీ అన్నటువంటి దాన్ని దెబ్బతీస్తుంది. మనకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అన్నటువంటిది ఉంది. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అంటాం. సో, ఆ రైట్ టు డిగ్నిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు అన్నటువంటిది సుప్రీం కోర్ట్ చెప్పింది. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్‌కి దీనికి సంబంధించి ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కావచ్చు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కండక్ట్ సరిగ్గా ఉండేలాగా కొన్ని గైడ్‌లైన్స్‌ని ప్రిపేర్ చేయండి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్‌కి చెప్పిందన్నమాట. సో, ఇక్కడ మనం గమనిస్తే సోషల్ మీడియా రెగ్యులేషన్‌కి సంబంధించి అసలు మన భారతదేశంలో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏమేం చట్టాలున్నాయి అన్నటువంటిది తెలియాలి. సో, ఒకటి సోషల్ మీడియాలో ఎవరైతే కాంటెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కాండక్ట్‌కి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. బట్ సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయటం కోసం కొన్ని చట్టాలు, అలాగే కొన్ని రూల్స్ అన్నటువంటివి ఉన్నాయి. అవేంటి అన్నటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అన్నటువంటిది. సో, మన భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి వాటన్నింటి రెగ్యులేషన్ అన్నటువంటిది ఈ చట్టం కింద జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ చూస్తే సెక్షన్ 69A అన్నటువంటిది. సో ఇక్కడేంటి గవర్నమెంట్ అన్నటువంటిది ఎప్పుడైనా మన భారతదేశం యొక్క సావర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ వీటిని దెబ్బతీసేలా ఉన్నటువంటి కంటెంట్ మీద చర్యలన్నటువంటివి తీసుకోవచ్చు గవర్నమెంట్. అది సెక్షన్ 69A అన్నటువంటి తెలుపుతుంది. అలాగే సెక్షన్ 79 అన్నటువంటిది. సో, సెక్షన్ 79 అన్నటువంటిది ఏం తెలుపుతుంది అంటే సేఫ్ హార్బర్ థియరీ అనేసి పిలుస్తాం. లేదా సేఫ్ హార్బర్ అని కూడా పిలుస్తాం. సో, ఏంటి అసలు ఈ సేఫ్ హార్బర్ థియరీ అన్నటువంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, మనం చేసేటటువంటి టెక్స్ట్‌కి ఆ పర్టిక్యులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఆ ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, లేకపోతే ట్విట్టర్ కానివ్వండి ఏదైనా ఆ ప్లాట్‌ఫార్మ్ అన్నటువంటిది దానికి రెస్పాన్సిబుల్ కాదు అన్నట్టుగా. సో, ఆ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో ఒకరి త్రూ ఇంకొకళ్ళ కమ్యూనికేషన్ మధ్యలో మనం ఏదైతే ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తూ ఉన్నామో, మన మధ్య జరిగేటటువంటి ఆ కన్వర్జేషన్‌కి ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నటువంటిది రెస్పాన్సిబుల్ కాదు అని చెప్తుంది ఈ యొక్క సేఫ్ హార్బర్ థియరీ అన్నటువంటిది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ చేయాలి అనేసి నేనొక మెసేజ్ చేసినప్పుడు ఇంతకుముందు ఎవరికైతే పంపిస్తానో అది పక్కన పెడితే, ఆ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్లాట్‌ఫార్మ్ దానికి రెస్పాన్సిబుల్ కాదు. సో, ఆ ప్రొవిజనే సెక్షన్ 79 క్లాజ్ 1 అన్నటువంటిది. బట్ అది ఎంత వరకు అన్నటువంటిది తర్వాత విషయం. ఇంకొకటి సెక్షన్ 66A అన్నటువంటిది. శ్రేయా సింఘాల్ కేసులో 2015లో ఈ సెక్షన్‌ని కొట్టివేశారన్నమాట. సో, ఏంటి ఈ సెక్షన్ అన్నటువంటిది? ఆన్‌లైన్ మీడియాలో పోస్ట్‌లు చేసినప్పుడు, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, వాళ్ళని అరెస్ట్ చేయటం లాంటి వాటికి సంబంధించి ఈ సెక్షన్ అన్నటువంటిది డీల్ చేస్తుంది. సో, ఇది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్‌ని దెబ్బతీసే విధంగా ఉంది అన్నట్టుగా సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఇది కాకుండా ఇంకేమున్నాయి? సేమ్ ఐటీ చట్టానికే మళ్ళీ ఇంప్రూవైజ్ చేస్తూ రూల్స్‌ని తీసుకొచ్చారు. ఐటీ రూల్స్ అనేసి. ఎప్పుడు 2021లో. సో, ఇందులో ఏమని చెప్పారు? అంటే ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లాట్‌ఫార్మ్స్ అన్నటువంటివి నెగెటివ్ కామెంట్స్ వచ్చినా, లేదు అంటే ఏదైనా ఇల్లీగల్ కంటెంట్ లాంటివి పోస్ట్ చేసినప్పుడు, వాటిని వెంటనే రిమూవ్ చేయాలి అన్నట్టుగా ఈ యొక్క రూల్స్ చెప్పాయి. అంతకు ముందు లేదు ఇలాంటి ప్రొవిజన్. అలాగే యూజర్ అవేర్‌నెస్ అనేది కలిగించాలి. సో, ప్రొహిబిటెడ్ కంటెంట్ నువ్వు పెట్టకూడదు అన్నట్టుగా యూజర్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ అన్నటువంటిది ఉండాలి. సో, ఆ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా ఈ రూల్స్ అన్నటువంటివి చెప్తూ ఉన్నాయి. అలాగే మళ్ళీ దీనికి 2023లో అమెండ్మెంట్‌ని తీసుకొచ్చారు. సో, అందులో ఈ మధ్యవర్తులుగా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లాట్‌ఫార్మ్స్ అన్నటువంటివి తప్పనిసరిగా మిస్‌ఇన్ఫర్మేషన్‌ని రాకుండా అవి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అన్నటువంటిదుంది. అంటే మిస్‌ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలి. ఆ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నటువంటిది 2023 అమెండ్మెంట్‌లో తీసుకొచ్చారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదైతే కంటెంట్‌ని గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అన్నటువంటివి ఆ కంటెంట్ ఫాల్స్ అని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసివేయాల్సి ఉంటుంది. బట్ ఇంకా కూడా మనం చూస్తే ఈ అమెండ్మెంట్‌లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. ఇది గమనించాలి. బట్ ఈ సోషల్ మీడియా రెగ్యులేషన్‌కి సంబంధించినటువంటి మనకి ఈ చట్టాలు, రూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఆ సోషల్ మీడియాలో కాంటెంట్ చేసేటటువంటి వాళ్ళ యొక్క కండక్ట్‌కి సంబంధించి
సో, అలాంటివేమీ లేవు. మిస్‌ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది వెళ్ళటం వల్ల ఇటు సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్, యూత్ ఉన్నారు. యూత్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సెవెరల్ గేమ్స్ అంటారు. లేదంటే ఇంకేదైనా ట్రెండ్ అన్నటువంటిది ఫాలో అవ్వటం కానీ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కావచ్చు. సో, ఓకే. ఆ పర్పస్‌ని డ్యూయల్ యూజ్ చేసేలాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. సో, యూత్ మీద పెరుగుతుంది. అలాగే ఉమెన్‌ని డిస్‌రెస్పెక్ట్ చేసేలాగా వీడియోస్ అన్నటువంటివి పెట్టటం లాంటివి కావచ్చు. అలాగే చిల్డ్రన్‌కి సంబంధించి, అలాగే డిజేబుల్డ్ పీపుల్‌కి సంబంధించి ఇప్పుడేదైతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో, సో, ఇప్పుడు కేవలం ఇలా ఈ డిజేబుల్డ్ పీపుల్ గురించి చెప్పారు. నెక్స్ట్ వుమెన్ గురించి చేయొచ్చు. లేదంటే ఇలా చిన్న పిల్లల గురించి ఇష్టమొచ్చినటువంటి కాంటెంట్ చేస్తే ఏం చేస్తారు? సో, ఒక కాండక్ట్‌కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో చేసేటటువంటి వాళ్ళ కాండక్ట్‌కి సంబంధించి కూడా రెగ్యులేషన్స్ తీసుకురావటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈ కేస్‌లో సుప్రీం కోర్ట్ అన్నటువంటిది చెప్పింది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్నటువంటిది మీరు చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.